ఆర్ట్స్ కాలేజీల స్టూడెంట్స్ ముఖ్యమంత్రిని మాట్లాడనీయకపోవడం అనేది పెద్ద తప్పది. దాన్ని మనసులో పెట్టుకున్నాడు ఆయన. అది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా. నిజమైనా కూడా ఎందుకు దాన్ని కక్షపూరితంగా ఉండాలి? ఉండకూడదు, అవసరం లేదు. పిల్లలు మాట్లాడని. అయ్యో ఇప్పుడు ఉద్యమంలో నేను ఉన్నవాళ్ళు- అన్నాను అనుకో, ఉస్మాన్ యూనివర్సిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది కేసీఆర్ అనగలుగుతానా? అవును, ఆయన విద్యా సంస్థను అభివృద్ధి చేసిండు, అలా నేను ఎటువంటి రాజీ లేదు. 200 రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే 1000 చేశాడు. చేసిండు, డిగ్రీ ఏజెన్సీలు పెట్టాడు. తర్వాత 33 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. హైయర్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేశాడు. ఊరూరికి యూనివర్సిటీలు. కానీ ఓయూను పట్టించుకోలేదు అంటున్నారుగా. ఓయూను పట్టించుకోకపోవడానికి ఓయూలో ఒక చిన్న ఇన్సిడెంట్ కారణం. అది ఏదో నేను నిజం అనేది వాటిని కాదు చూడాల్సింది, కేసీఆర్ ఆలోచనలలో ఉన్న లోపం గురించి చెప్తున్నాను. అదే అదే అటువంటి లోపాలు ఉండకూడదు. ఆ లోపాలని అని చెప్పి నేను కేసీఆర్ని ఆయన చేసిన మంచి పనులన్నీ చెత్తబుట్ట దాఖలు చేస్తాను. అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చెప్తున్నాను నేను, మళ్ళీ కేసీఆరే రావాలి. కేసీఆర్ రాకపోతే ఈ 3 ఏళ్లలో మానేరు డ్యామ్లే కాదు, మానేరు మీద ఇప్పుడు 2-3 చెక్ డ్యామ్లే ధ్వంసమైనాయి. ఆయన కట్టిన 800 నుంచి 1000 చెక్ డ్యాములు కూడా మొత్తం ధ్వంసమవుతాయి. ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది. కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు. అదివరకు ఇసుక మీద ఆదాయం ఎంత, కేసీఆర్ వచ్చినాక ఇసుక మీద ఆదాయం ఎంత. పవర్లో ఉన్న ప్రతి ఒక్కరికి బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వాళ్ళు కూడా టెండర్లు ఎత్తారు. వాళ్ళ పట్ల కొంత పక్షపాత ధోరణి ఉంటే ఉండొచ్చు. కానీ తెలంగాణకు మేలు జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. ఎర్రవెల్లిలో ఆయన పొలానికి నీళ్ళు వస్తే రావచ్చు, కానీ ఎర్రవెల్లి పొలం కోసమే 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టిండు ఆయన. అంటే ఎవరైతే ఆవేశపరులు మాట్లాడే మాటలకు నేను మాట్లాడే మాటలకు ఒక తేడా ఉంటుంది. ఎందుకు అంటే నేను ఎండ్ రిజల్ట్ ఏందనేది చూసి మాట్లాడతా. నేను మాట్లాడేది ఎట్లా పోతుంది, దీనివల్ల ఎటువంటి ప్రకంపనలు వస్తాయి, ఎటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి అనేది ఆలోచించి నేను మాట్లాడతా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ఉపన్యాసకుడు, ఒక వక్త నీ ఇష్టం వచ్చింది మాట్లాడద్దు. అవతలి వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడాలి. నువ్వు ఏ దిశలో తెలంగాణ నడపదలుచుకున్నావు, ఏ దిశలో నువ్వు నాయకత్వానికి ఒక గైడెన్స్ ఇవ్వదలుచుకున్నావు, అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఏ దిశలో పోతే తెలంగాణకు మేలు జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి మీద గౌరవాన్ని పెంచాలి, ఇవన్నీ కదా ఆలోచించాల్సినవి. ఏవో బీజేపీని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా? ఇప్పుడు ఇద్దరిని తిట్టడం అంటే ఏంది? ఇద్దరిని తిట్టడం అంటే ఏంది? అల్టిమేట్ రిజల్ట్ ఏంది? ప్రజల లోపల ఇద్దరిని తిడతామంటే బీజేపీని నెత్తిన పెట్టుకో. ఇంతకంటే గొప్పగా ఉంటుందా బీజేపీ ప్రభుత్వం? మళ్ళీ కాషాయీకరణ చేస్తావా? మళ్ళీ ఇక్కడ తెలంగాణ అనేది ఒక మత సామరస్యానికి ఒక ప్రతీక. గంగా జమున తహజీబ్ అని ఇక్కడనే అన్నాడు మహాత్మా గాంధీ. ఇప్పుడు బీజేపీ వస్తే ఆ తహజీబ్ ఉంటుందా?